welcome back to our channel Life with Niva, and welcome to one more video. So if you're new here, I'm Nija and I create content on fashion, lifestyle and travel. If that is something that interests you, please make sure you subscribe to our channel and stay along. ఈ వీడియోలో అయితే నిన్న మగం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ చూపిద్దామని అనుకుంటున్నాను. I wanted to do this from past 1 year ముందు అనుకున్నా యాక్చువల్లీ మగం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అంతా చేయాలి అని చెప్పి, బట్ అప్పటి నుంచి అసలు ఎందుకో కుదరలేదనమాట. సో ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. సో నేను నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా డిజైన్ చేయించుకున్నాను ఆర్ ఏం మిస్టేక్స్ చేశాను దట్ యూ కెన్ అవాయిడ్ అని, బికాజ్ నెక్స్ట్ అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. నా దగ్గర పెళ్ళికి ముందు అయితే ఎక్కువ మగ్గం వర్క్ బ్లౌజెస్ లేవు, 1 or 2 మాత్రమే ఉండేవి. నేను పెళ్ళికి ప్రతి అకేషన్కి ఆల్మోస్ట్ నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను. సో చాలా బ్లౌజెస్ ఉన్నాయి పెళ్ళి అప్పటివి. పెళ్ళి తర్వాత ఇప్పటి వరకు నేను ఒక్క మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోలేదు, చేయించుకోలేదు 2 yearsలో. సో పెళ్ళి అప్పుడే చాలా చేయించేసుకున్నాను అండ్ హెవీగా చేయించుకున్నాను, కొన్ని సింపుల్వి కూడా చేయించుకున్నాను. సో ఐ థాట్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతాయి అని చెప్పి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీలీ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ నేను బ్లౌజెస్ని ఎలా ప్రిజర్వ్ చేస్తాను, ఎందుకంటే ప్రతి దాని మీద హెవీ వర్క్ ఉంది కాబట్టి శారీలో పెట్టిన శారీ లాగేస్తుంది అండ్ వర్క్ పోతుంది. సో ప్రతి ఒక్క బ్లౌజ్ని నేను ఇట్లా శారీ కవర్స్ ఉంటాయి కదా, ఈ శారీ కవర్స్ వచ్చేసి నేను నా పెళ్ళి అప్పుడు అమెజాన్ నుంచి తీసుకున్నాను, బట్ శారీస్ కంటే బ్లౌజెస్కి ఎక్కువ వాడుతున్నా. ప్రతి బ్లౌజ్ ఇలాంటి కవర్స్లో స్టోర్ చేస్తున్నాను సో దాట్ వర్క్ డిస్టర్బ్ అవ్వదు అని చెప్పి. ఎందుకంటే ఎంత కాస్ట్ పెట్టి చేయించుకున్న బ్లౌజెస్ సో జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కటి ఇలాంటి కవర్స్లో పెట్టుకుంటున్నాను. సో నాకు ఇష్యూ ఏం రాలేదనమాట. 2 yearsలో కూడా నాకు వర్క్ మీద ఏం ఇష్యూ రాలేదు. సో మంచిగా ఇట్లా సేవ్ చేసుకుంటున్నా. ఒకవేళ దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేసేస్తాను, మీకు కావాలంటే చెక్అవుట్ చేసేయండి. సో ఇప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ చూసేద్దాం. నేను నా ఫస్ట్ కుట్టించుకున్న బ్లౌజ్ అనమాట, అంటే పెళ్ళికి ముందు మా పిన్ని పెళ్ళి అప్పుడు కుట్టించుకున్నాను. ఇది నా ఫస్ట్ శారీ నేను కొనుక్కున్నది, దానికి హెవీ వర్క్ చేయించుకున్నాను. యాక్చువల్లీ దిస్ వాజ్ నాట్ ద ప్లాన్, అసలు ఇలా చేయించుకోవాలి అని అనుకోలేదు. బట్ బొటీక్లో నేను చెప్పిన డిజైన్ వేరే, వాళ్ళు చేసిన డిజైన్ వేరే అనమాట. బట్ ఇది నా దగ్గర ఉంది, అప్పుడే ఇది చాలా హెవీగా చేయించుకున్నా. సో ఇది ఆ బ్లౌజ్, ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది, బ్యాక్ ఏమో ఇలా మొత్తం థ్రెడ్ వర్క్తో చేయించుకున్నాను మగ్గం. అండ్ హ్యాండ్స్కి కూడా ఫుల్గా వస్తుంది వర్క్ అనమాట, 2 handsకి ఫుల్. ఫ్రంట్ పార్ట్లో అయితే ఓన్లీ రైట్ సైడ్లోనే సేమ్ వర్క్, బ్యాక్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే వర్క్ ఇక్కడ వస్తుంది. ఇది చేయించుకున్నాను, బట్ అప్పుడు నాకు పెద్ద ఐడియా లేదు మగ్గం వర్క్ గురించి అండ్ ఫ్యాబ్రిక్స్ గురించి. సో నేను శారీలో ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో దాని మీదనే వేయించేసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఆ ఫ్యాబ్రిక్ వేయడం వల్ల మొత్తం ఇది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఓన్లీ 1 or 2 times వేసుకున్నాను, దాని తర్వాత రీసెంట్గా అసలు వేసుకోవట్లేదు, ఎందుకంటే ఇది చిరిగిపోతుంది మొత్తం. ఇట్ సైడ్ కూడా మొత్తం వచ్చేస్తుంది ఆ ఫ్యాబ్రిక్ యూస్ చేయడం వల్ల. అంత కాస్ట్ పెట్టి చేయించుకున్నాను కానీ అప్పుడు అంత ఐడియా లేదనమాట. సో శారీలో వచ్చిన వాటితో మాత్రం మోస్ట్లీ చేయించుకోకండి, వేరే ఫ్యాబ్రిక్స్ తీసుకోండి గట్టిగా ఉండేవి, లేకపోతే ఎంత వర్క్ చేయించుకున్నా ఇలా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్. నేను ఇది చాలా ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నాను, అప్పుడే 4000 ఎంతో ఇచ్చి చేయించుకున్నాను ఈ వర్క్కి నేను, బట్ ఐ హార్డ్లీ యూజ్డ్ ఇట్. సో దీన్ని ఎలా అయినా సరి చేయొచ్చు అని మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. హ్యాండ్స్ రెండు సైడ్ వచ్చేస్తున్నాయి ఇటు. సో ఏదో ఒకలాగా చేసి యూజ్ చేయడానికి ట్రై చేయాలి ఈ బ్లౌజ్ని. సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్. దాని తర్వాత పెళ్ళికి ముందు చేయించుకున్న ఇంకొక బ్లౌజ్ మగ్గం వర్క్ది ఇదనమాట, తద్ది కోసం చేయించుకున్న అట్లా తద్దికి. నేను ఒక శారీ తీసుకున్నాను, ఇంకా సింపుల్గా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది, ఇంకా ప్లెయిన్గా ఏం కుట్టించుకుంటాంలే అని అనిపించి ఇది తీసుకున్నాను. సో ఇది బ్యాక్ ఓపెన్ సేమ్ ఇలా థ్రెడ్ వర్క్ చేయించుకున్నాను, మొత్తం మోస్ట్లీ థ్రెడ్డే ఉంటుంది. సో సింపుల్గా అయిపోయింది, కాస్ట్ తక్కువ ఉంటుంది ఇలా థ్రెడ్ వర్క్ ఉంటే. జర్దోసి అవన్నిటికీ కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా, సో ఇలాంటి థ్రెడ్ వర్క్ ఉంటే కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది. బ్యాక్ ఓపెన్, దీనికి యాక్చువల్లీ ఫ్రంట్ ఓపెనే పెట్టించుకుంటే బాగుండేది, బట్ దట్ ఈజ్ ఓకే. సో బ్యాక్ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. హ్యాండ్స్కి కూడా చేయించుకున్నాను, హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ థ్రెడ్ వర్క్ ఇట్లా ఎడ్జ్లో వేయించుకున్నాం. సో ఈ శారీకి ఇలా బార్డర్ వచ్చింది కాబట్టి ఈ బార్డర్ అంతా అలానే వదిలేసి లాస్ట్కి మాత్రం సేమ్ వర్క్ చేయించాను. దీని శారీ వచ్చేసి నాది లైట్ బ్లూ కలర్, సో అందుకే లైట్ బ్లూ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి ఇది చేయించుకున్నాను. ఈ శారీలో బ్లౌజ్ క్లాత్ అయితే స్ట్రాంగ్గానే ఉండింది, సో అదే క్లాత్ యూస్ చేసాము. అడిగాను నేను బొటీక్లో ఈ శారీ, బికాస్ ముందు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, బట్ ఆ క్లాత్ నిలుస్తుంది ఈ వర్క్కి అని అన్నారు, అందుకే సేమ్ క్లాత్ యూస్ చేసి ఈ బ్లౌజ్ డిజైన్ చేయించేసుకున్నాను. ఇది అప్పుడు చేయించుకున్నప్పుడు అయితే తక్కువే కాస్ట్, అరౌండ్ లైక్ 2000 ఎంతో ఉండింది. సో ఇది ఒకటనమాట. ఇది నేను అత్తమ్మ దగ్గర స్టిచ్ చేయించుకున్న అమలాపురంలో, ఇక్కడ హైదరాబాద్లో కాదు. సో
అక్కడ స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ ఫిట్టింగ్ అదంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ అన్నిటి మీద ఒకవేళ నా దగ్గర వేసుకున్న శారీ పిక్చర్స్ ఉంటే నేను సైడ్లో యాడ్ చేసేస్తాను, మీకు కూడా రెఫరెన్స్ ఐడియా వస్తుంది ఒకవేళ ఉంటే. బికాజ్ అన్ని దాంతో నా దగ్గర ఫొటోస్ లేవు, ఉన్న మట్టుకు మాత్రం నేను యాడ్ చేస్తాను మీకు మంచిగా ఐడియా రావడానికి. ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట. దీని తర్వాత అయితే అన్ని వెడ్డింగ్ బ్లౌజెస్. సో ఒకేషన్ని బట్టి చూపిస్తాను, లేకపోతే ఇటు అటు కొంచెం క్లమ్సీ అయిపోతుంది కాబట్టి. ఫస్ట్ థింగ్ ఎంగేజ్మెంట్కి నేను 2 అవుట్ఫిట్స్ వేసుకున్నాను. సో 2 మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట. ఒకటి హాఫ్ శారీ మీదది, ఒకటేమో శారీ మీదది. సో ఫస్ట్ హాఫ్ శారీ మీద చూసేద్దాం. ఇదైతే నాకు చాలా నచ్చుతుంది. చాలా ఆలోచించాను యాక్చువల్లీ హాఫ్ శారీకి అప్పుడు ఎలా చేయించుకోవాలి, కొంచెం డిఫరెంట్గా చేయించుకోవాలి అని చెప్పి. బట్ ఇది అయితే నాకు భలే ఇష్టము. దీనికి పట్టు క్లాత్ యూజ్ చేసాము. కొన్ని వాటికి నేను రా సిల్క్ యూజ్ చేశాను, కొన్ని వాటికి పట్టు యూజ్ చేశాను. రెండింటి మీద కూడా బాగా ఆగుతుంది. యాక్చువల్లీ పట్టు మీద కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఎంగేజ్మెంట్ హాఫ్ శారీకి కొంచెం ఏదైనా డిఫరెంట్గా వర్క్ చేయించుకుందామని ఎతుకుతుంటే అప్పుడు నెట్ మీద ఈ వర్క్ అనేది కొంచెం ట్రెండింగ్ ఉంది. సో అదే చేయించుకుందామని అనుకున్నాను. సో బ్యాక్ ఇప్పుడు చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. మనం నార్మల్గా ఎలా అయితే నెక్ డీప్ పెట్టుకుంటామో అంతవరకు నెట్ యూజ్ చేసి దాంట్లో ఇలా స్ట్రెయిట్ లైన్ సీక్వెన్స్ది వర్క్ చేయించుకున్నాను. చిన్న కీ హోల్ వచ్చింది. అండ్ ఇక్కడ ఎలా అయితే నెట్ వచ్చిందో హ్యాండ్స్ మొత్తానికి కూడా సేమ్ అలానే నెట్ యూజ్ చేసి సేమ్ వర్క్ యూజ్ చేసాము. ఇది బ్లూ కలర్ అండ్ దీని వర్క్ అంతా గోల్డెన్ కలర్ అవ్వడం వల్ల అది ఒక్క హాఫ్ శారీయే కాకుండా చాలా అవుట్ఫిట్స్ మీదకి ఇది పేర్ చేయొచ్చు. ఆల్రెడీ నేను 3 to 4 అవుట్ఫిట్స్ మీదకి ఇది వేసుకున్నాను. సో ఇలా సింగిల్ కలర్ ఉంటే మీరు చాలా అవుట్ఫిట్స్ మీదకి రిపీట్ చేయడానికి బాగుంటుంది. ఇది నా హాఫ్ శారీ బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ శారీ కోసం అయితే నేను చాలా హెవీగానే వర్క్ చేయించుకోవాలి అని అనుకున్నాను. సో అలా వెతుకుతుంటే నాకు ఒక రెఫరెన్స్ దొరికిందనమాట. సో అలానే చేయించుకున్నా. ఇది యాక్చువల్లీ పెట్టుకోవడానికి కూడా హెవీగా ఉంది. దీనికి ఏం చేశాను అని అంటే బ్యాక్ అంతా నేను ఇచ్చిన రెఫరెన్స్లో ఉన్నట్టు ఇలా ఫుల్గా వర్క్ చేయించుకున్నాను నెక్ మొత్తం. దీనికి శారీ ఏమో లైట్ బ్లూ కలర్ శారీ. సో అదే కలర్ది ఇక్కడిక్కడ ఫ్లవర్స్ యూజ్ చేశారు అండ్ మోస్ట్లీ అయితే గోల్డెన్ వర్క్ ఉందన్నమాట. హ్యాండ్స్ మొత్తానికి అయితే ఫుల్ ఆల్ ఓవర్ వర్క్, లైక్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసేసారు, అంత ఫుల్గా ఉంది. బ్యాక్ మొత్తం ఏమో ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ ఏమో ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే వర్క్ చేయించుకున్నాను, లెఫ్ట్ సైడ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. అండ్ హ్యాండ్స్కి మొత్తం ఫుల్ అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ ఉంది. ఇది నేను స్టిచ్ చేయించుకునేటప్పుడు అప్పుడు 5,000 రూపీస్ పడింది. ఇంత హెవీ వర్క్ ఇప్పుడైతే రాదు, బట్ 2 years బ్యాక్ కాబట్టి అప్పుడు ఇట్ వాస్ ఫర్ 5,000. ఇది నేను కుకట్పల్లిలో స్టిచ్ చేయించుకున్నాను. స్టిచ్చింగ్ అదంతా కూడా పర్ఫెక్ట్ ఉండింది. ఇది ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అనమాట. నా దగ్గర వీటి ఫొటోస్ ఏమైనా ఉంటే నేను సైడ్లో యాడ్ చేసేస్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఈ బ్లౌజ్ క్లోజ్అప్ వీడియోస్ అన్నీ ఇంకొక సైడ్ యాడ్ చేసేస్తాను. అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్గా చేయించుకోవాలి అని అనుకున్నాను. దీనికైతే శారీ అంతా కూడా నేను ఒక రెఫరెన్స్ ఇమేజ్ బట్టి చేయించుకున్నాను. అలానే బ్లౌజ్ కూడా సేమ్ చేయించుకోవాలి అని అనుకున్నా. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇలా వర్క్ ఉందన్నమాట. సో ఇంత సింపుల్గా లేస్ ఏదైనా యాడ్ చేయించుకోవాల్సింది, బట్ లేస్ కాకుండా ఇది అంతా కూడా మగ్గమే చేయించుకున్నాను. కానీ మధ్యలో వచ్చేసి ఈ లైన్స్ యూజ్ చేశారు, వైట్ కలర్ స్టోన్ లైన్స్. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ స్టోన్స్ మధ్య మధ్యలో ఊడిపోతున్నాయి. అండ్ ఆల్సో ఊడినా ఉడకపోయినా ఈ సైడ్స్కి ఏదైతే ఉందో అక్కడ థ్రెడ్స్ ఇలా అతికిపోతున్నాయి అనమాట. దానివల్ల బ్లౌజ్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం థ్రెడ్స్ బయటకు వచ్చేస్తున్నాయి. శారీ వేసుకున్నప్పుడు కూడా శారీ నుంచి కూడా థ్రెడ్స్ పీకేస్తుంది. సో ఇట్ వాజ్ అ రాంగ్ చాయిస్. బట్ లేస్ ఏదైనా వేయించుకొని ఉంటే ఇంకా బెటర్గా ఉండేది, బట్ నౌ ఐ కాంట్ హెల్ప్. సో దీనికి ఫ్రంట్ అయితే ఇలా అనిపిస్తుంది. హ్యాండ్స్కి ఏమో ఇలా లాస్ట్ మాత్రమే సింపుల్గా యాడ్ చేసాము. అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ కాకుండా డిఫరెంట్ నెక్ పెట్టించి సేమ్ ఇదే యూజ్ చేసాము. దీనికైతే హెవీగా వర్క్ ఏం లేదు కాబట్టి శారీలో వచ్చిన బ్లౌజ్ ఫ్యాబ్రిక్నే యూజ్ చేసేసాము. దానికి వచ్చిన బార్డర్ని హ్యాండ్స్కి పెట్టించాను బాగా అనిపిస్తుంది అని. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ వర్క్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద కలర్ కాంబినేషన్. ఈ బ్లౌజ్ కలర్ అండ్ ఈ పింక్ కలర్ శారీ అనమాట. సో దాని ఫ్లవర్స్ యాడ్ చేయడం వల్ల అయితే చాలా బాగుంది. ఇది కూడా నేను త్రూ రెఫరెన్సెస్ స్టిచ్ చేయించుకున్నాను. అండ్ బ్యాక్ మొత్తం అయితే ఇట్లా ఫ్లోరల్స్ వచ్చాయి అండ్ ఫ్లోరల్స్ వచ్చిన దగ్గర మొత్తం కట్ వర్క్ కూడా వచ్చింది. సో బ్యాక్ మొత్తం ఇలా కనిపిస్తుంది, ఆల్ ఓవర్ కాకుండా ఇలా సింపుల్గానే చేయించాను. ఫ్రంట్ ఏమో ఓన్లీ రైట్ సైడే వర్క్ చేయించాము. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇందాక ఒక ఎంగేజ్మెంట్ బ్లౌజ్కి మొత్తం నెట్ పెట్టి వర్క్ చేయించుకున్నాను కదా, ఇలా కాకుండా సగం నుంచి చేయించుకుందాము అని ఇక్కడంతా సేమ్ బ్యాక్ వచ్చిన వర్కే వచ్చింది. ఇక్కడ నుంచేమో సేమ్ కలర్లో నెట్ యాడ్ చేయించి అదే సీక్వెన్స్ వర్క్ చేయించాము. సో హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది అండ్ ఆ టైంలో యాక్చువల్లీ చాలా తక్కువ కాస్టే పడింది. ఇప్పుడైతే డెఫినెట్లీ ఆ ప్రైస్కి నేను స్టిచ్ చేయించుకోలేను. చాలా సింపుల్ వర్కే 3,000 అలా అవుతుంది. ఇది 3,500 ఆర్ సంథింగ్. ఈ బ్లౌజ్ అయితే ఈ డీటెయిల్డ్ వర్క్ ఇదంతా చాలా బాగుంటుంది. దీనికి ఈ టాజిల్స్ కూడా మగ్గం వర్క్వే అనమాట. ఆల్మోస్ట్ అన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఇవే టాజిల్స్ వచ్చాయి. సో అదే వర్క్తోని దీనికైతే ఒక సైడ్ పింక్ కలర్, ఇంకొక సైడ్ వైట్ కలర్ ఆర్ గోల్డెన్ కలర్లో ఇచ్చారు. సో ఇది దీని టాజిల్. ఇది ఒక బ్లౌజ్. ఇది కూడా నేను కుకట్పల్లిలో స్టిచ్ చేయించుకున్నాను.
ఇది ఇచ్చినప్పుడే ఇంకొకటి అనమాట, ఇది కూడా పట్టు శారీ బ్లౌజ్, అందుకోసమే కొంచెం హెవీగానే చేయించుకుందాము అని చెప్పి ఈ వర్క్ చూస్ చేసుకున్నా. సో బ్యాక్ మొత్తం ఇలా ఇదే డిజైన్ వస్తుంది, బ్యాక్ మొత్తం ఇట్లా హెవీగా అనిపిస్తుంది. దీని శారీ ఎల్లో కలర్, సో అందుకే ఎల్లో కలర్ థ్రెడ్స్ యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి సేమ్ ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే డిజైన్ ఉంది. హ్యాండ్స్కి వచ్చేసి అలా బీడ్స్ అది హెవీగా కాకుండా ఇలా చిన్న థ్రెడ్ ఉంటుంది కదా, సో థ్రెడ్ వర్క్తో ఇక్కడ వరకు వచ్చింది. అండ్ బార్డర్కి మాత్రం ఇలాంటి సేమ్ వర్క్ వచ్చింది. సో ఇది ఒక బ్లౌజ్. బ్యాక్ ఫుల్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇది బ్యాక్ ఫుల్. హ్యాండ్స్ ఏమో ఇలా కనిపిస్తున్నాయి. దీని టాజల్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. సో ఇక్కడ ఎలా అయితే ఫ్లవర్స్ వచ్చాయో అలానే ఎంత పెద్ద ఫ్లవర్ పెట్టి టాజల్ పెట్టారో, సో ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ నార్మల్గా వేసుకునేది లాంటిది ఒక బెనారస్ శారీ తీసుకున్నాను, నాట్ ప్యూర్ బెనారస్, సెమీ బెనారస్ది. దానికి ఏదైనా ఒక కొంచెం సింపుల్ వర్క్ ఉండేది బాగుంటుంది అని చెప్పి మా అత్తమ్మకి చెప్పాను. నాకు రెఫరెన్స్ యాజ్ సచ్ ఏమీ లేదు, తనని స్టిచ్ చేయమన్నాను. సో ఇది కుట్టారనమాట. బ్యాక్ సైడ్ ఏమో ఇలా సింపుల్గా గోల్డెన్ కలర్ వర్క్ వచ్చింది మొత్తము. హ్యాండ్సే హైలైట్ దీనికి, హ్యాండ్స్ ఇట్లా చిన్న పఫ్ వచ్చింది. అది కాకుండా ఇక్కడ వర్క్ ఏదైతే ఉందో ఎంత సింపుల్గా కనిపించినా ఈ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది చాలా ఎలిగెంట్గా ఉంటుంది, వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. లాస్ట్కి ఏమో శారీ బార్డర్ యూస్ చేసి దాన్ని అలానే వదిలేసాం, జస్ట్ ప్లెయిన్ వాటి మీదనే వర్క్ చేశారు. బ్యాక్ ఏమో ఇలా కనిపిస్తుంది, హ్యాండ్స్ ఏమో ఇలా ఉన్నాయన్నమాట. ఇదే చాలా బాగుంటుంది, చాలా నీట్గా కనిపిస్తుంది హ్యాండ్స్ వల్లనే ఈ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ 3/4 హ్యాండ్సే పెట్టించుకున్నాను. సో ఇంకొక ఏదైనా ఒక దానికి మాత్రం షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకోవాలి అని అనుకున్నాను వర్క్ బ్లౌజ్కి, అలా దీనికి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నా. అండ్ సింపుల్ వర్క్ చాలా, లైక్ హ్యాండ్స్ ఇలా షార్ట్ హ్యాండ్స్ వితౌట్ ఎనీ డిజైన్ ఆర్ ఎనీ వర్క్, జస్ట్ వచ్చిన బార్డర్ మాత్రం యాడ్ చేసాము. ఇది శారీ ఫ్యాబ్రికే, శారీలో వచ్చిన బ్లౌజ్ ఫ్యాబ్రిక్. బ్యాక్ మాత్రం ఇలా సింపుల్గా ఈ వర్క్ వచ్చింది, జస్ట్ చాలా సింపుల్ వర్క్. ఫ్రంట్ కూడా అదే అనమాట, సన్న లైన్లో. నేను సింపుల్గా చేయించుకుందాం నార్మల్ శారీకి అని చెప్పి ఇది చేయించుకున్నాను. ఇది ఒకటి. అండ్ సెల్ఫ్ కలర్, శారీ కూడా సేమ్ కలర్ ఉంటుంది, ఇదే బార్డర్. సో అందుకే వేరే కలర్ ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ గోల్డెన్ కలర్తోని మొత్తం వర్క్, గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్తో వర్క్ చేయించాను. ఇది ఒక బ్లౌజ్. ఇంకొకటి, ఇది కూడా చాలా సింపుల్ బ్లౌజ్, అలానే దానికి గోల్డెన్ అండ్ సిల్వర్ బీడ్స్ యూజ్ చేసాము. దీనికి మాత్రం థ్రెడ్స్ యూజ్ చేసాము. దీనికి ఈ కలర్లో శారీ వచ్చింది, సో శారీ కలర్లోది థ్రెడ్తో ఇలా ఫ్లవర్స్ పెట్టారు మొత్తం నెక్ అంతా. ఫ్రంట్కి కూడా సేమ్ రైట్ సైడ్ అదే ఫ్లవర్స్ యూజ్ చేసాము. హ్యాండ్స్కి మాత్రం శారీ బార్డర్ పెట్టించి ఏమీ వర్క్ చేయించలేదు, అన్నీ సేమ్ కాకుండా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి కొన్ని వాటికి వర్క్ చేయించుకున్నాను, కొన్ని వాటికి యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వదిలేసాము. ఇది ఒక బ్లౌజ్. అండ్ దెన్ నేను నా పెళ్ళిలో వేసుకున్న ఫస్ట్ శారీ మీదదనమాట ఈ బ్లౌజ్. శారీ వచ్చేసి పేస్టల్ కలర్లో ఉంటుంది, దానికి కాంట్రాస్ట్గా వైన్ కలర్ లేస్ యాడ్ చేసి వైన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. దీనికి నాకు ఎగ్జాక్ట్గా రెఫరెన్స్ ఒకటి లేకుండే, ఒక 2-3 ఇమేజెస్ ఉన్నాయి, అవి 3 డిజైన్స్ క్లబ్ చేసేయమని మా అత్తమ్మకి ఇచ్చాను. సో వెనకాల ఏమో ఇట్లా కొంచెం పల్లకి టైప్, నాట్ ఎగ్జాక్ట్లీ పల్లకి, బట్ ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇలా లైన్స్ వచ్చింది. ఇదంతా అదే ఫ్లోరల్ అనమాట. సో బ్యాక్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది, థ్రెడ్ కాకుండా ఇలా కొన్ని పెట్టించుకుందాము అని చెప్పి ఇది ఒకటి పెట్టించాను. ఇక్కడ ఎలా అయితే లైన్స్తో ఈ వర్క్ వచ్చిందో సేమ్ అదే వర్క్ హ్యాండ్స్కి కూడా పెట్టారు, ఇలా క్రాస్లో. అండ్ హ్యాండ్స్ లాస్ట్లో శారీ కలర్ థ్రెడ్తోని ఈ వర్క్ వచ్చింది. ఇది నా ఫస్ట్ నేను వేసుకున్న శారీ పెళ్ళిలో. దీని ప్రైస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేవు, ఇది మా అత్తమ్మతో స్టిచ్ చేయించుకున్నాను. దీని తర్వాత ప్రధానం శారీకి మాత్రం చాలా హెవీగా వర్క్ చేయించుకోవాలి అని అనుకున్నాను. అండ్ దీనికి నాకు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి, చాలా మందికి ఈ బ్లౌజ్ నచ్చింది. ఇప్పుడు పట్టుకుంటే కూడా ఇది చాలా హెవీ అనిపిస్తుంది అనమాట, ఫుల్ వర్క్ ఉంది. సో మీకు చూస్తే జస్ట్ లుక్ ఎట్ దిస్, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ బ్లౌజ్ అయితే. మొత్తం జర్దోసి, లైక్ దీనికి రెడ్ శారీ అనమాట దీనికి. సో గ్రీన్ బ్లౌజ్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. సో ఈ గ్రీన్ బ్లౌజ్లో రెడ్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి ఫుల్ ఆన్ జర్దోసి వర్క్ చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇది. బ్యాక్ ఏమో ఇలా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇవి కూడా చాలా ఎలివేట్ చేసి దీని లుక్ని. శారీ కింద మొత్తం వచ్చింది అండ్ ఇక్కడ, అండ్ ఆల్సో హ్యాండ్స్కి కూడా. బ్యాక్ ఎలా అయితే ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ వచ్చిందో హ్యాండ్స్కి కూడా అదే డిజైన్ ఇక్కడ వరకు పెట్టి, ఈ లాస్ట్లో మాత్రం డిఫరెంట్ లైన్స్ డిజైన్స్ అనమాట. ఫ్రంట్కి నేను డిజైన్ చేయించుకోవాలి అనుకోలేదు, ఓన్లీ బ్యాకే ఆల్ ఓవర్కి వెళ్దాము అని చెప్పి ఫ్రంట్ మాత్రం జస్ట్ కనిపించే పోర్షన్ వరకు ఇంతకు చేయించాను. ఇటు సైడ్ ఏం చేయించలే, ఖాళీగా వదిలేసా. ఇదంతా ఫుల్ చేపిస్తే దానికి డబుల్ కాస్ట్ అయిపోతుంది, సో అంతా అవసరం లేదు కాబట్టి బ్యాక్ మాత్రమే ఆల్ ఓవర్ వర్క్ చేయించుకున్నాను. ఇది నా ప్రధానం బ్లౌజ్, చాలా హెవీగా ఉంటుంది అసలు. దిస్ వాచ్ సమ్వేర్ అరౌండ్ 16,000 రూపీస్. అప్పుడైతే కుట్టించుకునేటప్పుడు ఎలాగా అనిపించింది, లైక్ శారీ కంటే ఎక్కువ కాస్ట్ పెడుతున్నాం బ్లౌజ్కి అని. బట్ కొన్ని బ్లౌజెస్ అలా ఉండాలి అని చెప్పి ఇది చేయించుకున్నా. దిస్ ఇస్ ద కాస్ట్లీయెస్ట్ బ్లౌజ్ నా అన్నిటిలోని.
సో ఇది ఒక బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి నా మెయిన్ తలంబ్రాలు శారీ. మేము yellow కలర్ శారీ వేసుకుంటాము, కాంట్రాస్ట్గా కాకుండా సేమ్ అదే కలర్లో బ్లౌజ్ కుట్టించుకుందాము అని చెప్పి అదే రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద సిల్వర్ కలర్ జర్దోసి వర్క్ చేయించాను మొత్తం. లైక్ దీనికి మాత్రం ఆల్ ఓవర్ ఉంటుంది, బ్యాక్ అంతా కూడా చూస్తే మొత్తం వర్క్ ఉంటుంది అండ్ ఆల్సో హ్యాండ్స్కి కూడా సేమ్ వర్క్ ఫుల్. ఇది తలంబ్రాలు వేసినప్పుడు వేసుకుంటాం కాబట్టి సైడ్ ఇక్కడ ఆర్డర్గా కనిపిస్తుందేమో ప్లెయిన్గా ఉంటాయి అని చెప్పి ఇక్కడ కూడా వర్క్ చేయించుకున్నాను. సో ఈ పోర్షన్ మాత్రం మొత్తం సిల్వర్ వర్క్ వస్తుంది అండ్ రైట్ సైడ్లో ఇక్కడ జనరలీ ఇలా చేయించుకుంటాం కదా, అక్కడ మొత్తం ఇక్కడ వరకే చేయమన్నాను, ఇదంతా చేసేసారు. సో ఇదంతా వర్క్ వచ్చింది. అండ్ దీంట్లో ఇప్పుడు చాలా బాధపడాల్సిన విషయం ఏమిటి అంటే ఈ శారీ వచ్చేసి మేము ప్రతి అకేషన్కి చాలానే వేసుకుంటాం పెళ్లి తర్వాత. సో అలా ఒక 4-5 టైమ్స్ వేసుకున్నాను నేను. సో ఈ రా సిల్క్ అనేది ఇక్కడ చిరిగిపోయింది అండ్ థ్యాంక్ గాడ్ ఇక్కడ వర్క్ లేని దగ్గర చిరిగింది. ఇక్కడ ఇదే ప్యాచ్ వేయించాలి, లేదు అని అంటే ఇక్కడ వర్క్ లేదు కాబట్టి ఈ పార్ట్ మాత్రం వేరే దాంతో రీప్లేస్ చేయాలి, చూడాలి ఏదో ఒకటి చేయించాలి. మీకు ఒకవేళ దీనికి రిలేటెడ్ ఏదైనా సజెషన్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేయొచ్చో ప్లీజ్ డ్రాప్ ఇన్ ద కామెంట్స్. అండ్ దెన్ ద లాస్ట్ బ్లౌజ్ ఆఫ్ మైన్. ఇది అసలు నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా వేసుకోలేదు ఈ శారీ అండ్ బ్లౌజ్. పెళ్ళికి నేను రిసెప్షన్లో వేసుకుందామని కుట్టించుకున్నాను కానీ అప్పుడు శారీ కట్టుకోలేదు. సో ఈ బ్లౌజ్ అలానే ఉండిపోయింది. దీనికి యాక్చువల్లీ గ్రీన్ కలర్ పట్టు చీర, దానికి పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. సో దానికోసమే ఇక్కడ అంతా గ్రీన్ యూజ్ చేశారనమాట. దీనికి నాకు రెఫరెన్స్ అసలు ఏమీ లేకుండేది, మా అత్తమ్మకి ఇచ్చేస్తే తనే స్టిచ్ చేసేసారు. సో ఇదంతా ఇక్కడ వర్క్ చేసేసి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేసి మధ్యలో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ యూజ్ చేశారు థ్రెడ్. హ్యాండ్స్కి మాత్రం ఆల్ ఓవరే వచ్చింది. రిసెప్షన్కి వేసుకుంటాను అనుకున్నాను కాబట్టి కొంచెం హెవీగానే చేయించేసాను. ఇక్కడ హ్యాండ్స్కి ఎడ్జ్లో ఏమో మొత్తం కట్ వర్క్ వచ్చిందనమాట గ్రీన్ కలర్ బీడ్స్ది. సో బ్యాక్ ఏమో ఇలా కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ ఏమో ఇలాగా హ్యాండ్స్ ఇవి. సో ఇది నా లాస్ట్ బ్లౌజ్. నేను అన్నిటికీ కొంచెం జర్దోసి అండ్ థ్రెడ్ వర్క్ నా దాంట్లో ఎక్కువ యూజ్ చేయలేదు, జర్దోసి అండ్ అవి యూజ్ చేసాము. బట్ పెద్దవాళ్ళకి ఒకవేళ కుట్టించుకునేటప్పుడు ఇలాంటివి హెవీ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి థ్రెడ్ వర్క్ ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళ బ్లౌజెస్ చాలా బాగుంటాయి. దానికి రెఫరెన్స్ కోసం ఒక 2-3 బ్లౌజెస్ చూపిస్తాను మా మమ్మీవి ఎక్కువ థ్రెడ్ వర్క్ యూజ్ చేసినవి, సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు ఇది చూస్తే ఇది బ్లూ కలర్ బ్లౌజ్, దీని మీద శారీ కలర్ది ఎక్కువ థ్రెడ్డే కనిపిస్తుంది. సో తక్కువ మొత్తం మగ్గం వర్కే, ఇది హ్యాండ్ థ్రెడ్ చేసినది. సో ఎక్కువ థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది. దిస్ వే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది, వేసుకోవడానికి వాళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది, మొత్తం హెవీగా కాకుండా. హ్యాండ్స్కి కూడా అలానే ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి నా పెళ్లి టైంలో కుట్టించుకున్నది. ఇది శారీ కూడా ఇదే కలర్ అనమాట. సో సెల్ఫ్ కలర్లో వేసిన ఈ థ్రెడ్ వర్క్ అనేది ఎలివేట్ అవుతుంది, డైరెక్ట్గా చూస్తే ఇది చాలా బాగుంటుంది. సో హ్యాండ్స్కి వచ్చేసి శారీ బార్డర్ యూజ్ చేసి ఇదంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ చేసి థ్రెడ్స్ యూజ్ చేశారు. సో ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. అండ్ ఇంకొకటి పింక్ బ్లౌజ్ అనమాట, పింక్ది అండ్ గోల్డెన్ శారీ ఇది. సో మొత్తం గోల్డెన్ కలర్ థ్రెడ్ అండ్ గోల్డెన్ కలర్ వర్క్ యూజ్ చేసి బ్యాక్ మొత్తం ఇలాగా అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లైన్స్ ఈ వర్క్ ఉంటుంది కదా, లైన్ వర్క్ వేసి లాస్ట్లో వచ్చింది. సో ఇది మా మమ్మీ బ్లౌజెస్ కొన్ని చూపించాను, సో దట్ మీకు థ్రెడ్ వర్క్ ఉంటే ఎలా కనిపిస్తుంది అని. పెద్దవాళ్ళకి ఇలా స్టిచ్ చేపిస్తే చాలా బాగుంటాయి. అండ్ దట్ ఈస్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ డూ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసేస్తాను. మీకు దీని మీద ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఏమైనా ఇమేజెస్ కావాలి అని అంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేసేయండి, నేను అక్కడ రెస్పాండ్ అవుతాను. అండ్ ఆల్సో డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ as well. నేను స్టిచ్ చేయించుకున్న బొటీక్ డీటెయిల్స్, కుకట్పల్లిలోది అండ్ మా అత్తమ్మ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ కింద యాడ్ చేసేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.